ఈ దినం దేవుని వాక్కు 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనము. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దేవుడు కరుణ కలిగిన వాడు. ఎందరైతే దేవునికి దూరముగా ఉంటున్నారో వారిని ఆయన వైపు తిరగమంటున్నాడు. తిరిగినప్పుడు ఆయన సమీపంగా వచ్చువాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వైపు తిరిగి ఆయన దయ పొందుకొందురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ వాక్కును బట్టి స్తుతిస్తున్నాం. నువ్వు దయగలిగిన దేవుడుగా, కరుణ కలిగిన దేవుడుగా ఉన్నావు. నీకు సమీపంగా రావాలని నువ్వు ఆశిస్తున్నావు. ఎవరైతే తమ మనస్సులను తిప్పుకొని నీ వైపు తిరుగుతారో వారికి నీ ప్రసన్నత కలుగ చేయాలని ఆశిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరూ కూడా తండ్రి, నీ దయ పొందుకుంటానికి, నీ ప్రసన్నత పొందుకుంటానికి నీవే కృప చూపించండి. కృపగలిగిన దేవా, ఈరోజు ప్రతి వారు కూడా నీ చిత్తంలో కొనసాగుటకు, నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొనుటకు మీరే సహాయము చేయండి. నీ సంతోష సమాధానములు బిడ్డలకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.